అనగా అనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక దోబి ఉండేవాడు. ఆయన దగ్గర ఒక బలహీనమైన గాడిద ఉండేది. ఆ గాడిద రోజంతా బట్టలు మోసేది. కాని తినడానికి మాత్రం సరిపడా ఆహారం దొరికేది కాదు. అలా అది రోజురోజుకు బలహీనంగా మారిపోయింది. ఒకరోజు దోబీకి ఒక ఆలోచన వచ్చింది. ఈ గాడిదను ఎలా బలంగా చెయ్యాలి అని అనుకున్నాడు. అప్పుడే అతనికి ఒక పులి చర్మం దొరికింది. ఆ చర్మాన్ని గాడిదకు కప్పి రాత్రి వేళల్లో పొలాల్లో వదిలేశాడు. రాత్రి సమయంలో రైతులు దూరం నుండి చూసి అది నిజంగా పులి అనుకున్నారు. అందరూ భయపడి పారిపోయారు. గాడిద మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఎవరూ అడ్డుకోకుండా పొలాల్లోని పంటలను తినసాగింది. కొద్ది రోజులలోనే అది బలంగా మారింది. ఇప్పుడు నేను రాజులా జీవిస్తున్నాను అని గాడిద అనుకుంది. కాని ఒకరోజు పక్కనే ఇంకొక గాడిద అరవడం వినిపించింది. మన గాడిద కూడా ఆనందంతో ఢే 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 అది విన్న రైతులు ఆశ్చర్యపోయారు. అరే, ఇది పులి కాదు, గాడిద అని గ్రహించారు. వెంటనే వారు కర్రలు తీసుకొని ఆ గాడిదను పట్టుకొని బాగా కుట్టారు. అలా తన అసలు స్వభావం వల్ల గాడిద తన ప్రాణాలు కోల్పోయింది. నీతి: వేషం వేసుకున్నా అసలు స్వభావం బయటపడుతుంది. నిజాన్ని ఎప్పటికీ దాచలేం.